హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాగర్ శాండీ అండి. ఈరోజు మన ఛానల్లో మకండి హల్వాను గోధుమ పిండితో ఎలా చేస్తారన్నది ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. మకండి హల్వా అనగానే మనకు గుర్తొచ్చేది రవ్వతో చేస్తారు కదా. రవ్వతో కాకుండా ఈరోజు మనము గోధుమ పిండితో చేద్దాం. చేయడం అయితే చాలా సులభం అండి. ముందుకు ఒక కడాయిలో ఒక కప్పు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా ఈటెక్కిన తర్వాత ఒక అరకప్పు అంత గోధుమ పిండిని కూడా వేసుకొని నెయ్యిలో గోధుమ పిండి మంచిగా అబ్జర్వ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇది అబ్జర్వ్ అయిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకొని కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, మంచి మీగడున్న పాలను ఒక కప్పు తీసుకొని గోధుమ పిండిలో పాలు పోసుకొని మొత్తము గోధుమ పిండిలో పాలంతా ఉడికిపోయి ఇలా సాఫ్ట్ టెక్చర్ వచ్చేదాకా చక్కగా కలుపుతూనే ఉండాలి. ఇలా గోధుమ పిండిలో పాలు అన్నవి పూర్తిగా వినికి గోధుమ పిండి అన్నది దగ్గర పడేంత వరకు చక్కగా కలుపుతూనే ఉండాలండి. ఇలా దగ్గర పడ్డ తర్వాత ఒక చిటికెడంత సాల్ట్, కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడిని కూడా వేసుకోండి. సాల్ట్ మనము షుగర్తో చేస్తున్నాం కాబట్టి సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని వేరొక కడాయి తీసుకొని ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి ప్లేస్లో ఏదైనా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మనకు టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో షుగర్ కూడా వేసుకొని క్యారమిల్క్ మనకి ఎలా షుగర్ పానకం ఉంటుందో అలా పట్టుకోవాలి. మనం వాటర్ వేస్తే మనకైతే క్యారమిల్క్లా రాదండి. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసిన గోధుమ పిండిని కూడా వేసుకొని మొత్తము ఈ షుగర్ పానకంలో గోధుమ పిండి మొత్తము అబ్జర్వ్ అయ్యేంత సేపు చక్కగా ఈవెన్గా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక కేక్ ట్రైనర్ తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసి కొంచెం నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా అంతా అయితే అప్లై చేసుకున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి అయితే స్టోర్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే గోధుమ హల్వాని అయితే ఇందులో వేసుకొని ఇదైతే పూర్తిగా అంత దగ్గర అంటే స్మూత్గా అంత దగ్గర పడేంత వరకు అంత కలుపుకొని ఇది పూర్తిగా చల్లబడ్డ తర్వాత సైడ్ పార్ట్ అంతా ఇలా కట్ చేసుకొని వేరొక ప్లేట్లో వేసుకుంటే మనకైతే గోధుమ పిండి హల్వా అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వీడియో నచ్చిందనుకుంటే ఒక లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.